హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. ఎంతోమంది అభ్యర్థులు అయితే ఈ లిస్ట్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఈ లిస్ట్ మనకు ఏ రోజు వచ్చిందో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం 2024 ఫిబ్రవరి 22వ తారీఖు అంటే మనకు ఈ రోజే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకునే ముందు ఈ వీడియో చూసిన వారైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లిస్ట్లో పేరున్న వారు సెలెక్ట్ అయినట్టుగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లిస్ట్లో నేమ్ రాని వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన కామెంట్ చేయండి. మీకు దానిపైన కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనకు 29th వరకు అయితే ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి సంబంధించి ఎప్పటికప్పుడు లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మనకు రాగానే దాని గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను. మీరు చూస్తున్న వారైతే లైక్ చేయడం కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మొత్తం మనకైతే 162 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో 162 మెంబర్స్కి సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది మెమో వైడ్ రెఫరెన్స్ 6 సైటెడ్ ద ఫాలోయింగ్ 162 క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ టు ది పోస్ట్ యాజ్ మెన్షన్డ్ అగైన్స్ట్ దేర్ నేమ్స్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని కమ్యూనికేట్ చేస్తూ వారిని అయితే ట్రైనింగ్ సెంటర్లకు పంపాల్సిందిగా మనకైతే ఈ మెమోరాండం రావడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇందులో నేమ్స్ రాని వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీరికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో వారికి సంబంధించి చూసుకుంటే ఒకసారి సో మనకైతే మొత్తం ఈ విధంగా అయితే లిస్ట్ రావడం జరిగింది. సో 162 క్యాండిడేట్స్ సంబంధించి మనకు ఏఆర్ కానీ అదేవిధంగా సిపిఎల్ కానీ మనకు టీఎస్ఎస్పికి కానీ అదేవిధంగా ఎస్పీఎఫ్ కానీ ఫైర్మెన్ కానీ మనకు ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అండ్ ఎక్సైజ్ ప్రొవిషన్ కానీ అదేవిధంగా ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్టు మొత్తం 162 క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్లో మాత్రం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు దీనికి సంబంధించిన పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇదే విధంగా ఇందులో లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ యొక్క నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరైతే వారికి కాల్ చేసి విసిగించే ప్రయత్నం చేయొద్దు. సెలెక్ట్ అయిన వారు చూసుకొని నా కామెంట్ సెక్షన్లో సెలెక్ట్ అయినని పెట్టుకోండి. రాని వాళ్ళు ఉంటే నా నేమ్ లేదంటూ మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దానికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు ఇన్కన్వీనియన్స్ మాత్రం క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయక. ఇది మనకు టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంటాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.